ఇక్కడ ఒక రాజు ఉన్నాడండి, పాన్లు బాగా చేస్తాడు. మరి ఈయన మొఘల్ వంశీయులు ఉన్నారు చూసారా, ఆ వంశ పారంపర్యానికి చెందిన రాజు అండి ఈయన. అరే ఈయన పేరేంటో అడిగి కనుక్కుందాం. ఎందుకని నేను మొఘలీయుల గురించి నేను ప్రస్తావించాను మీకు తెలుస్తుంది. ఓకేనా? మీ పేరండి? జహాంగీర్. జహాంగీర్ అంటే అండి ఈయన పేరు. ఓకే, మీకు ఆల్రెడీ గుర్తుకొచ్చేసి ఉంటాయి హిస్టరీ బుక్స్. ఓకే, మరి ఎన్ని రోజుల నుంచి బిజినెస్లో ఉంటున్నారు మీరు? 20 ఇయర్స్ నుంచి ఉంటున్నాడు అంటే అండి. ఓకే, ఎలా ఉంది బిజినెస్? జనరల్గా కస్టమర్స్ వస్తే ఏమేమి వెరైటీస్ అడుగుతూ ఉంటారు మీరు? చాలా వెరైటీస్ ఉంటాయి సార్. జర్దా కిల్లీలు, ఇంకా సాదా, ఇంకా పీటి, ఇంకా స్వీటు, ఇలా చాలా వెరైటీలు ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ నాకు చాలా డబ్బాలు కనిపిస్తున్నాయి. జనరల్గా ఏ పాన్ షాప్కి వెళ్ళినా సరే డిఫరెంట్ డబ్బాలు కనిపిస్తూ ఉంటాయి. మరి నాకు ఏంటి ఇవన్నీ ఏంటి అనేది ఒక దాంట్లో ఏమో స్వీట్ ఉంటుందండి, మిగతా ఏమో దాంట్లో వేసే మెటీరియల్ కొబ్బరి, సోంపు, ఇంకా మన కేసరి, యాలక్కాయ, లవంగాలు, పుదీనా, మెంతాలు, ఇంకా స్వీట్ పేస్ట్ ఉంటుంది, అది ఆ కిలీలో పెట్టేది ఆ పేస్ట్, ప్లస్ జర్దా టిన్స్ అవి అన్నీ ఉన్నాయండి. ఓకే అండి, జనరల్గా పాన్ అని అంటారు కదా, అందరు పాన్ అనే అంటారా లేదా తెలుగులో? అంటే ఆంధ్ర వాళ్ళు ఒకలాగా, తెలంగాణ వాళ్ళు ఒకలాగా, అలా అంటానికి ఏమైనా ఉందా? అంటే వేరే ఏరియాస్లో ఒక టైప్ ఉందండి చెప్పేది. ఒక దగ్గర పాన్ అంటారు, ఒక దగ్గర కిల్లి అని అంటారు, కొందరేమో తాంబూలాలు అని అంటారు. అంటే ఏంటంటే ఆంధ్ర వాళ్ళు వచ్చి కిల్లి అని అంటూ ఉంటారు, మన తెలంగాణ ఇటు సైడ్ యాస వాళ్ళు అందరూ కూడా పాన్ అంటూ ఉంటారు. అలాగే ఇంకా బ్రాహ్మిన్స్ కొంచెం సాంప్రదాయ కుటుంబాలను కనుక తీసుకుంటే కనుక తాంబూలాలు అని అంటారు. సో తాంబూలాలు అని అంటే కిల్లి. ఏమండి మొత్తం ఇదంతా చూస్తూ ఉంటే మనకు ఒకటి తెలుస్తుంది, ఈ తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడం అని అంటారు కదా, చక్కగా కిల్లీలు ఇచ్చిపుచ్చుకుంటే సరిపోతుందేమో కదా, అనవసరంగా ఈ పళ్ళు ఆకులు అన్నీ ఇస్తూ ఉంటారు. తాంబూలాలు అంటే కిల్లీలు ఇచ్చిపుచ్చుకుంటే సరిపోతుంది కదా. ఓకే, మాకోసం మీరు ఏం వెరైటీస్ చేసి చూపిస్తున్నారు? అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయని చెప్పారు కదా. స్వీట్ పాన్లు అయితే చేసి పెట్టాను. స్వీట్ పాన్, ఇంకా ఇంకోటి నవరత్న స్పెషల్. నవరత్న స్పెషల్. ఓకే ఓకే, ఈ ఆకు మామూలు ఆకేనండి ఇది బంగ్లా ఆకు అండి. బంగ్లా తమలపాకుల్లో ఎన్ని రకాలు ఉన్నాయి? 2 వెరైటీలు ఉన్నాయి. బంగ్లా ఒకటి, ఆర్డినరీ ఆకు ఒకటి వస్తుంది. ఆర్డినరీ కానీ మామూలు తమలపాకు. ఇంకా కొంచెం నార్త్ సైడ్కి వెళ్తే ఇవి కాకుండా అక్కడ వెళ్తే ఇలాంటి ఆకుని అక్కడ డిఫరెంట్ గా కపూరి పాన్ అని చెప్తారు. కపూరి పాన్ అంటారు. ఓకే, సో ఓకే, ఈరోజు నాకు మరి డిఫరెంట్ నాకు చేసి చూపించిన టేస్ట్. ఆకు మీద ఏం రాశారు ఇప్పుడు? అవును సార్. ఏంటిది అది? ఇది నవరత్న పాన్ అండి. నవరత్న పాన్. ఓకే, నవరత్నం రాస్తున్నారా? అవును. జనరల్గా సున్నం ఏదో రాస్తారు కదా, ఆకు మీద సున్నం రాసారా? పెట్టేసి ఆ తర్వాత నవరత్న కిమాన్ పెట్టాను. దీంట్లో జర్దా కాంబినేషన్, బాబా జర్దా 160. చాలా ఫేమస్ కదండి బాబా జర్దా. అవునండి, చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. ఇంకేంటి, మన సినిమాల్లో కూడా చక్కగా పాన్ మీద చాలా పాటలు వచ్చాయి కదా. అవును సార్. ఒక పాట పాడతారా నా కోసం? నాకు ఐడియా లేదండి పాటలు. అంతే, అయిపోయిందా? అయిపోయిందండి. ఏంటిది ఇది? నవరత్న. నవరత్నం రెడీ అయిందండి. ఆల్రెడీ ఒకరు రెడీగా ఉన్నారు తీసుకోవడానికి. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ సాదా పాన్ అండి. సాదా పాన్ అంటే మామూలు, అంటే స్వీట్ కాదు, మామూలు కాకుండా మామూలు పాన్. అంటే దీంట్లో డిఫరెంట్ పవర్స్ కూడా ఉంటాయి కదా. కొంతమంది ఘాటుగా కట్టమంటారు, కొంతమంది మెంతాలు ఎక్కువ ఇష్టపడతారు, కొందరేమో యాలక్కాయ అది మామూలుగా తక్కువ మోతాదులో తింటారు. సూప్ అండి. అవును. ఏమంటారు మీరు దాన్ని? సూప్ అని? సోంపు. స్వీట్ సోంపు. ప్లెయిన్. ఇదేంటి? ఇది కొబ్బరాకు. ఇదేమో స్వీట్ పౌడర్. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా దీంట్లో, అంటే ఎల్లో ఉంటుంది, పింక్ ఉంటుంది కదా, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. పెళ్ళిళ్ళకి ఎక్కువ ఆర్డర్స్ ఏవి వెళ్తూ ఉంటాయి? స్వీట్ పాన్స్ చేస్తూ ఉంటారా బయట? చేస్తూ ఉంటాం.